మీరందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా. మీరందరూ బాగా నటించాడండి నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు, రేఖ కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్ నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తున్నాను తప్ప చరణ్ని చూడలేదు. పెద్ది కనపడుతుంది నాకు అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. ఏం నటించేట అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు, ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందో అనొచ్చు. కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్, కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది. ఇంకా డీవియేషన్ లేదు. అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. అంటే నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అడుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడుతాను. కానీ అది నీలాంటి చూశారు కాబట్టి నువ్వు చెప్పాలి సార్. మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. పెద్ది అంటే చరణ్ సార్ అంటే పెద్ది. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముత్త కంఠంతో అనేది ఒకటి సార్. ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి అండి సార్. హాస్పిటల్ సీన్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్లో బాధ ఉంటుందండి, కానీ మనకి ఆడియన్కి మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అరిసారండి. ఈ ఇంట్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చంటే నాకు అంతకన్నా హ్యాపీ ఉంటుంది సార్. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీనియర్ కాదు, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే మాట్లాడేసారు నా బిడ్డ గురించి. అంటే ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఇది పుత్రోత్సాహం పుత్రుణ్ణి కన్ననాడు కాదు, పదుగురు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు అది కదా నిజమైన పుత్రోత్సాహం. అంటే దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. And I'm really proud of my son, Charan. I love him. And then ఇక అదర్ క్యారెక్టర్స్ మీరు కన్సిడర్ చేసింది కానీ అది కానీ అప్పల్ సూరి క్యారెక్టర్ జగపతి బాబు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. జగపతి బాబు అని తెలియకోవడానికి అతని కళ్ళు, ఆ తర్వాత అతని వాయిస్ వింటే కానీ అర్థం కాదు. మీ ఇంటర్వ్యూల ద్వారా నాకు తెలిసిపోయింది కాబట్టి, గెటప్ చూశాను కాబట్టి అయింది. కానీ నిజంగా ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక అతను గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. మనకి జగపతి బాబు కనపడకుండా మీరు అప్పల సూర్యునే మీరు కనిపించేలా చేయటం అనేది మీ కాన్సెప్ట్, మీ డిజైనింగ్, అది చాలా అద్భుతంగా చేసి తను కూడా చాలా అవును సార్. మీరు అన్నట్టు అవునండి, మీరు అన్నట్టు అప్పల్ సూరి క్యారెక్టరే ట్రిగ్గర్ చేస్తారు సార్ కథకి. ఏ ఎమోషన్ కావాలో అప్పల్ సూరే జెండా పట్టుకొని పెద్ది చేతిలో పెడతాడండి. అక్కడ నుంచి పెద్ది తీసుకుని ట్రావెల్ అవుతాడు సార్. అది కరెక్ట్ సార్, మీరు ఏదైతే చెప్పారో అదే. అందుకే అలా సార్ అప్పల సూరి క్యారెక్టర్ అన్న డ్రైవ్ చేయబట్టే లాస్ట్లో స్టేషన్ కూడా అప్పల వాళ్ళ అయింది సార్. అది చాలా మంచి ట్రిబ్యూట్. అది అక్కడ కూడా పెద్ది అన్నామని అంటే పెద్ద అనేది ఆ క్యారెక్టర్ గ్రేస్, ఆ క్యారెక్టర్ ఇది చాలా బాగా. తర్వాత శివరాజ్ కుమార్ శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ సక్సెస్ అది అదృష్టం నీకు. అంటే అంత మంచి మనిషి, అంత మంచి యాక్టర్, దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని గదవాయించాలి తిట్టాలన్నా సరే అంత స్టేజ్ ఉన్న వ్యక్తి. అతను అంటుంటే కూడా మనకి తండ్రి ఫీలింగ్ వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది. అది